ఒకడు మస్తు తయారయి సూటుబూటు వేసుకున్నాడని వాడు చెప్పేదంతా పక్కా నిజమని నమ్ముతున్నావా? లేక ఎవడైనా స్టేజ్ ఎక్కి కిర్రాక ముచ్చట్లు చెప్తున్నాడని వాడు రియల్ లైఫ్లో కూడా తోపు అని ఫిక్స్ అయిపోతున్నావా? అయితే దోస్త్, నువ్వు హాలో ఎఫెక్ట్ అనే ఒక డేంజర్ మైండ్ గేమ్లో ఇరుక్కున్నట్టే. నీ మెదడు చేసే ఈ చిన్న పొరపాటే నువ్వు రాంగ్ మనుషులను నమ్మి మోసపోవడానికి మెయిన్ రీజన్. ఈ మాయను పగులగొట్టి నిజాన్ని ఎట్లా చూడాలో ఈ వీడియోలో చూద్దాం. మన మెదడు భలే సోమరిపోతది. ఒకడి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి దానికి అస్సలు ఓపిక ఉండదు. అందుకే ఒకడిలో ఏదైనా ఒక మంచి క్వాలిటీని, ఉదాహరణకు వాని అందం లేక వాని మాట తీరుని చూసి వాని లోపల అన్ని గుణాలు మంచినే ఉంటాయని నీ బ్రెయిన్ ఒక షార్ట్కట్ తీసుకుంటది. దీన్నే కాగ్నిటివ్ బయాస్ అంటారు. మ్యానిపులేట్ చేసేటోడు దీన్నే పెట్టుబడిగా వాడుకుంటాడు. వాడు బయటికి దేవుడిలా కనిపిస్తాడు, కానీ లోపల పక్కా నక్క తెలివితేటలుంటాయి. దీన్నే ది ఏంజలిక్ డిసెప్షన్ అంటారు. ముందుగా ఈ ది బ్యూటీ బయాస్ గురించి తెలుసుకో. అందంగా ఉన్నోళ్ళు మస్తు తెలివైనోళ్లని, నమ్మదగ్గవాళ్లని మన సబ్కాన్షియస్ మైండ్ గుడ్డిగా నమ్ముతది. ఒక క్రైమ్ కేసులో కూడా చూడటానికి నీట్గా ఉన్నోడికి తక్కువ శిక్ష పడే ఛాన్స్ ఉందని రీసెర్చ్లు చెప్తున్నాయి. కానీ ఒక షాడో ఆర్కిటెక్ట్ ఎప్పుడూ ఒకని అందాన్ని చూసి వాని క్యారెక్టర్ని జడ్జి చెయ్యడు. వాడు చూడటానికి బాగున్నాడు సరే, కాని వాని నిజాయితీకి దీనికి ఏం సంబంధం లేదు అనే క్లారిటీ నీకు ఉండాలి. ఇక రెండోది ది అథారిటీ ఇల్యూషన్. ఒకడు ఏదో ఒక ఫీల్డ్లో సక్సెస్ అయ్యాడని వాడు చెప్పే పాలిటిక్సు లేక మెడికల్ అడ్వైస్లు అన్నీ నిజమని నమ్మడం మూర్ఖత్వం. వాడు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ కావచ్చు, కానీ అన్నిట్లో కాదు. కానీ మన మెదడు వాని మీద ఒక హీరో ఇమేజ్ వేసి వాడు ఏం చెప్పినా కరెక్ట్ అని నమ్మిస్తది. దీన్నే సక్సెస్ జనరలైజేషన్ అంటారు. తెలివైనోడు ఎప్పుడూ ముచ్చట ఎవరు చెప్తున్నారు అని కాకుండా ఏం చెప్తున్నారు అనే లాజిక్నే చూస్తాడు. అట్లాగే ది రివర్స్ హాలో ఎఫెక్ట్ లేదా హార్న్ ఎఫెక్ట్ అని ఇంకోటుంటదన్నమాట. ఇది దానికి ఉల్టా అన్నమాట. ఒకనిలో ఒక చిన్న నెగటివ్ పాయింట్ చూసి వాడు పనికిమాలినోడని ఫిక్స్ అయిపోవడం. వాడు సరిగ్గా డ్రెస్సు వేసుకోలేదని లేక వాని మాట తీరు బాలేదని వాడు తెలివి లేనోడనుకోకు. వజ్రం గత్తర్లో ఉన్నా వజ్రమే. బయట రూపం చూసి జడ్జి చేయడం నీ వీక్నెస్. దీన్నే పర్సెప్షన్ ఎర్రర్ అంటారు. నువ్వు దేన్నైనా పైపైన చూడకు, లోతుగా గమనించు. ఇంకోటి ది బ్రాండింగ్ ట్రాప్. ఇది మనుషులకే కాదు, బ్రాండ్లకు కూడా వర్తిస్తది. పెద్ద కంపెనీ లోగో ఉంది కదా అని ఆ వస్తువు తోపు అని అనుకోకు. మార్కెటింగ్లో ఈ హాలో ఎఫెక్ట్ని మస్తు వాడుకుంటారు. ఒక సెలబ్రిటీ వచ్చి యాడ్ ఇస్తే నీకు ఆ సెలబ్రిటీ మీద ఉన్న ఇమేజ్ ఆ వస్తువు మీద పడుతుంది. దీన్నే ఇమోషనల్ అసోసియేషన్ అంటారు. నువ్వు స్మార్ట్గా ఉండాలంటే ఆ యాడ్ల మాయలో పడకుండా ఆ వస్తువు నీకు అవసరమా లేదా అని ఆలోచించు. అసలు ఈ ఆరాని బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరినైనా కలిసినప్పుడు వాని చుట్టూ ఒక పెద్ద ఇమేజ్ క్రియేట్ అవుతోందా? వెంటనే ఆ హాలోని తీసి పక్కన పెట్టి వాన్ని ఒక మామూలు మనిషిలా చూడు. వానికి భయం ఉంటది, బలహీనతలుంటాయి. ఒకన్ని మస్తు పైకి లేపి చూసినప్పుడే వాని తప్పులు నీకు కనిపియవు. దీన్నే బ్లైండ్ స్పాట్ అంటారు. తెలివైనోడు ఎప్పుడూ 360 డిగ్రీస్ యాంగిల్లోనే ఆలోచిస్తాడు. వాని ఇమేజ్ కంటే వాని యాక్షన్స్ ఏం చెప్తున్నాయో గమనించు. ముగింపుగా చెప్పేదేందంటే, ఈ దునియాలో ముసుగు వేసుకోని మనుషులే లేరు. కానీ ఆ ముసుగు వెనక ఉన్న అసలు ముఖాన్ని నువ్వు చూడగలిగితే నిన్ను ఎవ్వడూ మోసం చెయ్యలేడు. క్రిటికల్ థింకింగ్ అనేది ఒక ఆయుధం. దాంతో ఇతరులు నీ ముందు క్రియేట్ చేసే మాయాచిత్రాలను ముక్కలు చెయ్యి. నువ్వు క్లారిటీతో ఉంటే ఈ ప్రపంచం నీకు సలాం కొడుతుంది. ఎవర్నీ గుడ్డిగా నమ్మకు, అట్లాగే ఎవర్నీ తక్కువ అంచనా వేయకు. అసలు సిసలైన టాలెంట్ బయటికి కనిపియదు, అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఓపికగా ఉండు, కూర్పుగా గమనించు. నీ నిర్ణయాలు ఇమోషన్స్తో కాదు, నాలెడ్జ్తో ఉండాలి. ఈ రోజు నుండి ఎవరి గురించైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ హాలో ఎఫెక్ట్ని గుర్తు తెచ్చుకో. ఆ ఒక్క సెకండ్ నీ అవేర్నెస్ నిన్ను పెద్ద డేంజర్ నుండి కాపాడుతుంది. నువ్వొక మాస్టర్వి. నీ చూపు ఎప్పుడూ నిజం వైపే ఉండాలి. ఆట ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. నిన్ను టాపర్లా చూస్తా. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు.